అందరికీ నమస్కారం. పవిత్రమైన భారతీయ హిందూ గ్రంథం భగవద్గీతలో శ్రీకృష్ణుడు పుట్టుక ఆధారంగా ఏ కులవర్ణన చేయలేదండి. అయితే వాళ్ళ స్వభావం, గుణం మరియు బుద్ధి, ఆలోచన ఆధారంగా 4 వృత్తి ధర్మాలను భగవంతుడు సృష్టించడం జరిగింది. ఇందులో ఈ పుట్టుకకు ఆధారంగా కానీ లేకపోతే ఆ వృత్తి ధర్మాలు కూడా ఒకటి గొప్ప ఇంకొకటి గొప్ప కాదని కానీ ఎక్కడా చెప్పబడలేదండి. వాడి కులం గొప్ప కాదు, నా కులం గొప్ప, అరే ఆడెంత ఈడెంత, చంపేస్తాను నరికేస్తాను, ఇంకా ఏవో చెప్తారండి. ఇదంతా అసలు మనిషి సృష్టించుకున్నది తప్ప భగవంతుడు చెప్పింది ఒకటి, మనుషులు సృష్టించుకొని ఇక్కడ చేస్తున్నది ఒకటి. మనిషి వాడి స్వభావం, గుణం, లక్షణాలను బట్టి, బుద్ధిని బట్టి భగవంతుడు 4 వృత్తి ధర్మాలుగా విభజించాడండి. అంతేగాని కులాలుగా కాదు. అందులోని ఏ వృత్తి ధర్మం గొప్ప అనే విషయం కూడా భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 13వ శ్లోకం, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. అందరికీ జ్ఞానాన్ని పంచుతూ నాలెడ్జ్ అందరికీ అందుబాటులో ఉండేలా చేసి వాళ్ళ వృద్ధిలోకి రావడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే వాళ్ళు ఈ బ్రాహ్మణులు. అయితే ఎవరైతే దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధపడి మన ఆడబిడ్డలను కాపాడడానికి, ఇలాంటి మన ఆడబిడ్డలను రక్షించడానికి, గోమాతలను రక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి ఎవరైతే వాళ్ళు ముందుంటారో వాళ్ళు క్షత్రియుల కింద. అలాగే ఎవరైతే మన ప్రజలకి అవసరమైన అన్ని ఆహారాలు, వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళు వైశ్యులుగా. అలా మనిషి యొక్క బుద్ధి, ఆలోచన, సానుకూలత, స్వచ్ఛత ఇలాంటి విషయాలు కలిగి ఉన్న సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణాలు ఆధారంగా చేసుకొని అవి ఎవరికి ఎలా ఉన్నాయో దాని ఆధారంగా, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇతరుల పట్ల దాని ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించబడ్డారు. సత్వగుణం అంటే మంచితనం, సానుకూలత, సద్గుణాలు, మంచి ఆలోచనలు, ఇతరులకు బోధించే తత్వం, ప్రేమ, శాంతి ఇలాంటి మంచి లక్షణాలు ఉంటేనే వాళ్ళు బ్రాహ్మణులండి. ఈ లక్షణాలు లేకపోతే భగవద్గీత ప్రకారం వాళ్ళు బ్రాహ్మణులు కాదు. వీళ్ళు ఎక్కువగా బోధించడం, పాఠ్యాంశాలు బోధించడం మరియు భగవంతుడి పట్ల ఆరాధనా భావాన్ని ఎక్కువ కలిగి ఉంటారని ఇందులో చెప్పబడింది. ఇక 2వ వృత్తి ధర్మం ఈ క్షత్రియ ధర్మం. ఇందులో శాంతి, స్వచ్ఛత, సానుకూలత, సమానత్వం, సద్గుణాలతో పాటు ఈ ఆర్భాటాలు, కోరికలు, అత్యుత్సాహం ఇలాంటివి కూడా ఉంటాయండి. ఇందులో ఎవరికైనా ఈ సత్వగుణం మరియు ఈ రజోగుణం అంటే ఒకవైపు మంచి లక్షణాలు, మరోవైపు కొద్దిగా ఆర్భాటాలు ఇలాంటివన్నీ లేకపోతే వాళ్ళు క్షత్రియుల కింద పరిగణించబడరండి. అలాగే వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు ఎక్కువగా ఉంటారు. ఎవరైతే పరిపాలన మరియు యాజమాన్యం వైపు ఎక్కువగా ఉన్నారో వాళ్ళందరూ క్షత్రియుల కింద పరిగణించబడతారు. 3వ ధర్మం వైశ్యులు. వైశ్యులు అంటే వీళ్ళు వ్యాపారం మరియు వ్యవసాయం వైపు ఎక్కువగా ఉంటారండి. వీళ్ళకి కాస్త రజోగుణం, కాస్త తమోగుణం 2 కలిసి ఉంటాయండి. అంటే ఎక్కువగా కోరికలు, ఆర్భాటాలు ఇలాంటి వాటితో పాటుగా వీళ్ళకి మతిమరుపు, అజాగ్రత్త, అశాంతి లాంటివి కూడా కలిసి ఉంటాయండి. 4వ వర్గం శూద్రులండి. అంటే
వీళ్ళు ఎక్కువగా శ్రామిక వర్గం, అవివేకం, జాగ్రత్త, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కువ కష్టపడి పనిచేయడానికి ఆసక్తి చూపుతారండి. అయితే ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పబడింది భగవద్గీతలో. ఎవరు ఈ వర్ణాలు అనేవి అంటే ఈ వృత్తి ధర్మాలను భగవంతుడు చెప్పినప్పుడు దాంతో పాటుగా కొన్ని విషయాలు చేర్చడం జరిగింది. భగవంతుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇప్పుడు వృత్తి ధర్మాలు అనేవి పుట్టుకతో రావు, అలాగే ఇవి మార్చుకోదగినవి. అంటే ఈ వర్గీకరణ, ఈ వృత్తి ధర్మాలు అనేవి పుట్టుకతో వచ్చేవి కాదండి, అలాగే మార్చుకోదగినవి. అంటే మనం మారితే ఆటోమేటిక్గా మనం ఏ వర్గంలోకి వస్తాం అనేది భగవద్గీత అనుసారం మారిపోతుందండి. జై హింద్, జై భారత్, జై శ్రీకృష్ణ.